Hi guys, welcome to Medical Coder RS. Today is the day 3 and ఈరోజు మనం ICD 10CM గురించి తెలుసుకుందాం. సో ICD 10CMలో మనకి కోడ్స్ డయాగ్నోసిస్ రిలేటెడ్ ఉంటాయి. సో ప్రొసీజర్ రిలేటెడ్ వేరే బుక్ ఉంటుంది. ఈరోజు మన ICD 10CMలో ఉన్న కన్వెన్షన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ICD 10CM ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ డిసీజ్ 10th వర్షన్ క్లినికల్ మోడిఫికేషన్. ఓకే, సో ICD 10CM అనేది WHO అనే ఆథరైజేషన్ డెవలప్ చేస్తుంది. అండ్ ఎవ్రీ ఇయర్ October 1st మనకి మోడిఫికేషన్స్ ఉన్న డిలీషన్స్ ఉన్న సో ఎవ్రీ ఇయర్ October 1st అప్డేట్ అవుతూ ఉంటాయి. NCHS అనేది ఈ అప్డేటెడ్ ఫైల్స్ని యాన్యువల్లీ రిలీజ్ చేస్తుంది. WHO అనేది పబ్లిష్ చేస్తే ఏదైతే NCHS అనేది మెయింటెనెన్స్ చేస్తుంది. ICD 10CMలో కన్వెన్షన్స్ అని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ త్రూయే మనం ICD కోడ్స్ని లీడ్ చేయాలి. సో అందులో రిలేషన్ టర్మ్స్ అంటే అది అండ్ విత్. సో అండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెఫ్నెస్ అండ్ మ్యూటిజం అని ఉంది. సో ఇక్కడ అండ్ అనేది వీ కెన్ కోడ్ బోత్. విత్ టర్మ్కి వచ్చేసరికి వీ కెన్ క్యాజువల్ రిలేషన్షిప్ని ప్రిజ్యూమ్ చేయొచ్చు. లైక్ మీకు డాక్యుమెంట్లో డయాబెటీస్ ఉంది అండ్ న్యూరోపతి ఉంది. ప్రొవైడర్ వచ్చేసి మనకేం లింకేజ్ చెప్పట్లేదు, బట్ హియర్ వీ కెన్ కోడ్ కంబైన్లీ. దట్ ఈస్ ద విత్ టర్మ్. అదే అండ్ టర్మ్ ఉంటే మనం అలా కోడ్ చేయకూడదు, ప్రొవైడర్ లింక్ చేయాలి. సో అది డయాబెటీస్ కింద నెంబర్ ఆఫ్ విత్ టర్మ్స్ ఉంటాయి. అలాగే అస్తమా, COPDలో ఎక్కడైతే విత్ టర్మ్ అని ఉండి దాని కింద మనకి స్పెసిఫికేషన్స్ ఉంటాయో వాటికి ప్రొవైడరు లింకేజ్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనం లింక్ చేసి కోడ్ చేయొచ్చు కాంబినేషన్ కోడ్స్ని. అలాగే విత్ టర్మ్కి ఇంకొక ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, దాంతోపాటు మనకి CKD ఉంది. సో CKD అనేది హైపర్ టెన్షన్కి విత్ టర్మ్కి వస్తుంది, అలాగే డయాబెటీస్కి వస్తుంది. సో ఈ 3 డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు ప్రొవైడర్ లింకేజ్ ఇవ్వలేదు డయాబెటీస్తో కానీ హైపర్ టెన్షన్తో కానీ. సో అప్పుడు డయాబెటీస్తో లింకేజ్ ఉన్న కాంబినేషన్ కోడ్ అండ్ హైపర్ టెన్షన్తో లింకేజ్ ఉన్న కాంబినేషన్ కోడ్ ఇచ్చి స్పెసిఫికేషన్ CKD స్టేజ్ ఇవ్వాలి. ఇన్ కేస్ లేదు డయాబెటీస్తో ఆల్రెడీ లైక్ CKD డ్యూ టు డయాబెటీస్ అని ఇచ్చి అండ్ హైపర్ టెన్షన్ నార్మల్గా ఇచ్చాడు. సో అప్పుడు ఓన్లీ డయాబెటీస్ మాత్రమే లింకేజ్ చేయాలి, హైపర్ టెన్షన్స్తోని కాంబినేషన్ కోడ్ చేయకూడదు. కమింగ్ టు సీక్వెన్సింగ్ ఇన్స్ట్రక్షన్స్. కోడ్ ఫస్ట్, యూజ్ అడిషనల్ కోడ్, ఇండిసీస్ క్లాసిఫైర్ ఎల్స్వేర్. కోడ్ ఫస్ట్ అండ్ యూజ్ అడిషనల్ కోడ్స్ అనేవి మనకి ఇటియాలజీ అండ్ మేనిఫెస్టేషన్ కోడ్స్కి యూజ్ చేస్తాము. సో ఇటియాలజీ అంటే ద కాజ్, ఒరిజినల్, మేనిఫెస్టేషన్ అంటే ఒరిజినల్ కండిషన్ వల్ల రిజల్ట్. లైక్ ఆల్జిమర్స్ అండ్ డిమెన్షియా తీసుకోండి. సో ఇక్కడ ఆల్జిమర్స్ అనేది ఇటియాలజీ అవుతుంది అండ్ డిమెన్షియా వచ్చేసి మేనిఫెస్టేషన్ అవుద్ది. సో ఎప్పుడైనా మీరు కోడ్ ఫస్ట్ అని కన్వెన్షన్ చూస్తే సో ఆ కోడ్ కంటే ముందు మనం ఇంకో కోడ్ యాడ్ చేయాలి అని మీనింగ్. యూజ్ అడిషనల్ కోడ్ అని కనిపించినప్పుడు ఆ కోడ్ కింద సో దీంతోపాటు ఇంకో కోడ్ కూడా ఎంటర్ చేయాలి సీక్వెన్సింగ్, అది దాని మీనింగ్. సో కొన్ని కండిషన్స్కి ఇటియాలజీ అని ఉండదు. సో ఇలాంటి వాటికి ఇండిసీస్ క్లాసిఫైడ్ ఎల్స్వేర్ అని చెప్పేసి డిస్క్రిప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోనామిక్ న్యూరోపతి ఇండిసీస్ క్లాసిఫైడ్ ఎల్స్వేర్ అనే కండిషన్కి ఇటియాలజీ ఉండదు. సో ఓన్లీ 1 కోడ్ మాత్రం వస్తుంది. సో హియర్ ఇటియాలజీ, మేనిఫెస్టేషన్ అవి 2 కోడ్స్ వచ్చే వాటికి ఏంటి అంటే ఒకటి కోడ్ ఫస్ట్ అన్నప్పుడు 2 కోడ్స్ ఇవ్వాల్సి వస్తుంది అండ్ యూజ్ అడిషనల్ కోడ్ అన్నప్పుడు కూడా 2 కోడ్స్ వస్తాయి. రిమైనింగ్ కన్వెన్షన్స్ రేపటి వీడియోలో తెలుసుకుందాము. ఇప్పటి వరకు మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని మీరు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. Continue this support. Thank you so much. Bye.